సో ఈ రోజు మనం అన్బాక్స్ చేసేది Acer Predators ఇండియాస్ ఫస్ట్ 5090 గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్ గైస్. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మనకి Predator ల్యాప్టాప్ తో ఒక బ్లాక్ బాక్స్ ఉంది అండ్ పక్కన పెట్టేస్తే ఇంకో బాక్స్ లో మనకి చార్జర్ కేబుల్ అండ్ అలాగే అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదే బాక్స్ లో ఇంకో బాక్స్ ఉందన్నమాట. సో ఈ బాక్స్ లోపల మనకి స్వాపబుల్ కీస్ అయితే ఇచ్చారు గైస్. మీరైతే మీ కీబోర్డ్ లో ఉన్న కీస్ ని పీకి దీన్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో విచ్ ఆర్ మనకి WSD అండ్ అలాగే ఆరో కీస్ అనమాట. అండ్ ఇదే బాక్స్ లో మనకి మ్యాక్ కీ స్విచ్ మాడ్యూల్ అయితే ఇచ్చారు గైస్. సో దీని హెల్ప్ తోటి అయితే మనం కీబోర్డ్ లో ఉన్న కీస్ ని స్వాప్ చేసుకోవచ్చు. సో ఇంకా లాస్ట్ మన బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే మన ల్యాప్టాప్ అయితే దీని లోపలే ఉంది. సో బ్యూటిఫుల్ గా మన ల్యాప్టాప్ అయితే ఇక్కడ వచ్చేసింది. అండ్ దాన్ని పక్కన పెట్టేస్తే మనకి యూజర్ మాన్యువల్ ఉంది. బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఇంకా సో ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం. ఈ బ్లాక్ కవర్ ని ఓపెన్ చేసేస్తే మన ల్యాప్టాప్ అయితే మంచి ప్రీమియం లుక్ అయితే వచ్చేసింది గైస్. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది. సో ఇంకా లోగో మనకి గ్లో అయితే అవుతుంది ఆన్ చేసిన తర్వాత. సో గ్రాఫిటీ కూడా చాలా బాగుంది గైస్. ఇంకా ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది గైస్. అండ్ ఇంకా పోర్ట్స్ ఇవన్నీ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా 16 అని, ఇక్కడ కూలింగ్ ఎక్సెస్ ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇథర్నెట్ పోర్ట్ ఇచ్చారు, USB 3.2 Gen 1 పోర్ట్ ఇచ్చారు గైస్. అండ్ అలాగే హెడ్సెట్ ఆర్ స్పీకర్ జాక్ కూడా ఉంది అండ్ మైక్రో SD కార్డ్ రీడర్ కూడా ఇచ్చారనమాట. సో ఇంకొక సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఇండికేటర్, బ్యాటరీ ఇండికేటర్ అండ్ అలాగే USB 3.2 Gen 2 పోర్ట్ విత్ పవర్ ఆఫ్ ఛార్జింగ్ అండ్ అలాగే 3.2 Gen 2 పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఇండికేటర్ DC ఇన్ అండ్ అలాగే HDMI 2.1 పోర్ట్ అండ్ 2 USB Type-C Thunderbolt పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా స్పెక్స్ చూస్తే గైస్ ఇంటెల్ కోర్ Ultra 9 ప్రాసెసర్ అయితే వస్తుంది అండ్ అలాగే 32 GB RAM తో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. అండ్ మీరు దీన్ని ఫ్యూచర్ లో అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి 16-inch OLED డిస్ప్లే అయితే వస్తుంది గైస్. సో ఇంకా స్టార్టింగ్ లోనే చెప్పాను గ్రాఫిక్ కార్డ్ గురించి. మీకు NVIDIA GeForce RTX 5090 గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది విత్ 24 GB ఆఫ్ డెడికేటెడ్ GDDR7 VRAM అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ గైస్ మనకి 2 TB ఆఫ్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఒక స్లాట్ వచ్చేసి మనకి 1 TB PCIe Gen 5 SSD అండ్ ఇంకొక స్లాట్ లో వచ్చేసి 1 TB PCIe Gen 4 SSD అయితే ఇస్తున్నారు గైస్. ఇంకా వెబ్ క్యామ్ చూసుకుంటే గైస్ మనకి 1080p HD అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి 60 FPS తో అయితే రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇంకా కీబోర్డ్ వచ్చేసి మనకి RGB per key బ్యాక్లైట్ కీబోర్డ్ గైస్. అండ్ ఈ కీబోర్డ్ లో మీరు స్వాపబుల్ చేసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ లో కొన్ని కీస్ అయితే వచ్చాయి కదా, సో మీరు రిమూవ్ చేసుకొని మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇదైతే మన కస్టమర్ అయితే పర్చేస్ చేశారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రస్టింగ్ విశాల్. సో ఇది ఇండియాస్ లోనే ఫస్ట్ మనం సేల్ చేసింది. సో ఇలాంటి మంచి ల్యాప్టాప్స్ మీరు కొందాం అనుకుంటున్నారు సో తప్పకుండా విజిట్ చేయండి విశాల్ కంప్యూటర్ అండ్ విశాల్ పెరిఫెరల్స్. సో ఒకవేళ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే www.vishalperipherals.com లో అయితే మీరు విజిట్ చేయొచ్చు అండ్ అలాగే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు.